వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. ఏపీలో విమర్శలు దూషణలతో మొదలైన వివాదం దాడులు మంటల వరకు వెళ్లింది. సవాళ్లు ప్రతి సవాలతో ధ్వంసరచన సాగుతోంది. కల్తీ నేతో మొదలైన మాటల తుటాలతో పాలిటిక్స్ పీక్ స్టేజీకి చేరాయి. చంద్రబాబును ఉద్దేశించి అంబటి చేసిన హాట్ కామెంట్స్ టీడీపీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై కూటమి శ్రేణులు దాడులు చేశాయి. ఇళ్లకు నిప్పు కూడా పెట్టాయి. ఇష్యూ అరెస్టులు, రిమాండ్స్ వరకు కూడా వెళ్లింది. అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే దాడి చేస్తారా అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. తనను జైలుకు పంపినా ఆనందం తీరలేదా అంటూ నిలదీశారు. భవిష్యత్తులో తనకు ఏమైనా జరిగితే లోకేషే కారణమని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో మట్టు పెట్టాలని చూస్తే ప్రజలు తిరగబడతారని జోగి అన్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్, పంజా సెంటర్, రాణి గారి తోట, సీతానగరం, వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతాము. ఇక ప్రభుత్వ అరెస్టులు, అక్రమ కేసులపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రణ తరహాలో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అంబటి ఇంటిపై దాడి మరవక ముందే జోగి ఇంటిపై దాడి చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని, తాము మళ్లీ అధికారంలోకి వస్తే రివెంజ్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అటు సీఎం చంద్రబాబు సైతం అలర్ట్ అయ్యారు. వైసీపీ ట్రాప్ లో టీడీపీ నాయకులు పడొద్దని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నాయకులు చేసిన పాపాలను దారి మళ్లించడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సైతం టీడీపీ శ్రేణులను అలర్ట్ చేశారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఎవరికి వారు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. రాష్ట్రంలో సవాళ్లు ప్రతి సవాళ్లు ఎంతకాలం? పొలిటికల్ బూతు పురాణంకి ఎండ్ కార్డ్ లేదా? దాడుల కేసులు ఇంకా అరెస్టులున్నాయా? జోగి రమేష్ ను ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కోలీగ్ ఆశా న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఆశా, మొత్తానికి ఏపీలో అయితే కొనసాగుతున్నాయి దృశ్యాలు, విమర్శలు, అంబడి చేసిన కామెంట్స్ తో అయితే ఏపీలో చూస్తున్నాం. ఏ విధంగా ఉందో పరిస్థితి ఏంటి? దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? రైట్ సోని, గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్నటువంటి దూషణల దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి పర్వం అది కాస్త కొట్లాటలు, ఇంటి మీద దాడి, లేదంటే పెట్రోల్ బాంబులు వేయడం, అరెస్టులు, కేసుల వరకు వెళ్ళింది. దీన్ని ఇంకాస్త సీరియస్గా తీసుకున్నారు రెండు పార్టీలు కూడా. అటు ప్రతిపక్ష పార్టీ మేము కోర్టులకు వెళ్తాము, కోర్టుల ద్వారానే మాట్లాడతాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టము అని చెప్పి మరొకసారి వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో కూడా ఇదే వైఖరి కదా. గతంలో కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కూడా సేమ్ కామెంట్స్. అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ. అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఎక్కడున్నా సరే చేస్తామని చెప్పి నిన్న వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కామెంట్స్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. గుడివాడ అమర్నాథ్ కానీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. స్టిల్ నా ఇప్పటికీ ఇది ఇష్యూ నడుస్తూనే ఉంది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి కావచ్చు, అంబటి అరెస్ట్ గురించి కావచ్చు, జోగి రమేష్ ఇంటిపై దాడి కావచ్చు, జోగి రమేష్ భార్య చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, నిన్న అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, ఆ తర్వాత అంబటి రాంబాబు అల్లుడు కూడా మాట్లాడారు దీనికి సంబంధించి. అసలు ఏం జరుగుతోంది, ఏంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఏం జరుగుతున్నారు. ఓకే, ఆయన మాట్లాడితే ఏం చెప్పారంటే సజ్జల రామకృష్ణారెడ్డి,
ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. అంతా కూడా రాజ్యాంగబద్ధంగా లేకుండా జరుగుతోంది. గతంలో ఈ విధంగా చేసినప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నప్పుడు ఇట్లా మాట్లాడారు. ఇప్పుడు ఈ విధంగా 7 గంటల పాటు జరుగుతుంటే పోలీసులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది కరెక్ట్ అయిన వైఖరా? ఏం చేస్తున్నారు? మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తా అన్నారు, మేము వద్దన్నాము. మళ్ళీ దాన్ని కూడా ఒక అంశంగా తీసుకొని చేయడానికి సిద్ధంగా అయిపోతుంది టీడీపీ. అందుకని చెప్పి వద్దని చెప్పాము. ఇవన్నీ కూడా వీడియో క్లిప్లు, ఫోటోలు అన్నీ కూడా సేవ్ చేసుకు పెట్టాము. మా నాయకుడు డిజిటల్ డైరీ రెడ్ బుక్ అయిపోయింది. అది టీడీపీ పాలనలో లోకేష్ పెట్టింది రెడ్ బుక్ అయితే, ఇక్కడ డిజిటల్ డైరీలో నోట్ చేసుకున్నారు. అన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఎవరికి వారికి సమాధానం ఇస్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా కౌంట్ ఇస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇటుపక్క టీడీపీ వెర్షన్ చూస్తే కనుక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. ఎవరు కూడా దూకుడుగా ముందుకెళ్ళకండి, ఇది వైసీపీ ట్రాప్. రాష్ట్రంలో ఏదైతే కావాలని చెప్పి హింసను చెలరేగొట్టడానికి, అంటే హింసను చెలరేగడానికి కావచ్చు, లేదంటే కనుక హింసాత్మక ఘటనలు చెలరేగడానికి కావచ్చు వైసీపీ చేస్తోంది. ఓడిపోయిన అసహనంలో ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, బాధ్యత తీసుకొని సంయమనం పాటించే విధంగా చెయ్యండి అంటున్నారు. ఏ పార్టీ వారైనా సరే యాక్షన్ తీసుకుంటాము, వారి మీద చట్టపరంగా చర్యలు ఉంటాయి అంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కాకపోతే ఏమవుతుంది, ఇక్కడతో ఆగేటట్టు ఏం లేదు. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పి తెలుస్తోంది. అటు అంబటి ఇంటిని ఒకసారి చూసిన తర్వాత అసలు మొత్తం ఏ విధానంగా ఉంది ఏంటని తెలిసిన తర్వాత సెంట్రల్ జైలుకి వెళ్ళడం, ఆయన పరామర్శించబోతున్నట్టు తెలుస్తుంది. జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటని చెప్పి తెలుసుకుంటారనేది వస్తున్నటువంటి అప్డేట్. ఎంతవరకు వస్తారు, ఏం జరగబోతుంది ఏంటి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ సజ్జల రామకృష్ణ మరొక కామెంట్ కూడా చేశారు, ఏమి మేము పిలిస్తే జనం రారా అని. అట్లా వచ్చే కదా ఒక ప్రాణం, అంటే వెహికల్ ఎక్కి ఒక ప్రాణం కోల్పోయారు. ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది, ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది, మేము కంటిన్యూ చేసుకుంటూ పోతామంటే ఎంతవరకు నడుస్తూ ఉంటుంది? ప్రభుత్వాలు మారుతున్న పంతాలు పట్టింపులు కొనసాగుతూనే ఉంటే ఎట్లా? ఎస్, మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రే వెంకటరమణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు టీడీపీ నుంచి. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం. విజయభాస్కర్ గారు, ఓకే, దాడి జరిగిన తర్వాత ఖండించారు, ఏ పార్టీ నాయకులైనా సరే శిక్షిస్తామని చెప్తున్నారు. దాడి జరగక ముందే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 7 గంటల నుంచి 8 గంటల పాటు అక్కడ యాక్షన్ జరుగుతుంటే, అక్కడ దాడి జరుగుతూ ఉంటే ఎందుకు ఆపలేకపోయారు పోలీసులు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇది మీ ప్రభుత్వంలో మెయిన్ గా కూటమి ప్రభుత్వంలో ప్రజలు కోరుకున్నది కాదు కదా. గతంలో ఈ విధంగా దాడులు చేసినప్పుడు మీరు ఖండించారు, ఆక్షేపించారు, ప్రజాస్వామ్యం ఇవన్నీ విరుద్ధమన్నారు, ప్రజలు తీర్పిస్తున్నారు, తీర్పిచ్చారు, తీర్పుని మీరు స్వాగతించారు. ఆ తీర్పుకు అనుగుణంగా ఈ రోజు పరిపాలనలో భాగంగా 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. కానీ ఇప్పటికీ ఇంకా ఈ విధానం కొనసాగితే ఏం చెప్తారు? మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అహింసాయుత సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీలు. పోతే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డైరెక్షన్ లో సిట్ తుది నివేదికలో కల్తీ జరిగిందని చెప్పి పేర్కోవడం జరిగింది. దానికి అసత్య ప్రచారం మొదలుపెట్టి తీర్పు తమకు అనుకూలంగా వచ్చింది, కల్తీ జరగలేదని చెప్పి వైకాపా వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలే కోట్లాది భక్తులు వైకాపా 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా పాచిపోయిన లడ్డు, బూజు పట్టిన లడ్డు, దుర్వాసన వచ్చే లడ్డుతో తీవ్రంగా అసహనంగా ఉన్నటువంటి నేపథ్యంలో సిట్ నివేదిక కొంత ఊరటినిచ్చింది అనుకున్న నేపథ్యంలో వీళ్ళ ప్రగల్భాలు మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వీళ్ళు కాదు ఇది మహాపాపం, కల్తీ జరిగిందని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టారు కూటమికి సంబంధించిన కార్యకర్తలు. వాటిని తొలగించారు, వాటిని వైకాపా వాళ్ళు తొలగించారు ఫ్లెక్సీల్ని, వాటిని ధ్వంసం చేశారు, వాటిని నిప్పు పెట్టారు, వాటిని కాళ్ళ కింద వేసి తొక్కారు. ఇవన్నీ చూసి సహనం కోల్పోయిన ప్రజలు, అంటే 5 సంవత్సరాల వైకాపా పాలనలో తాము అత్యంత పరమ పవిత్రంగా కలియుగ వైకుంఠంగా కలియుగ దేవుడిగా భావించే వెంకటేశ్వర స్వామి భక్తులలో సహనం కోల్పోయి ఇదేంటి ఇది మొగుండు గుట్టు మొగసాలకి ఎక్కినట్లుగా ఉంది, కల్తీ జరగలేదని చెప్తున్నారు. సిట్ నివేదికలో స్పష్టంగా కల్తీ జరిగిందని చెప్పేసి సిట్ నివేదిక ఇస్తే తగుదమ్మా అని చెప్పేసి ఈ రోజు బొంకు నేర్చినమ్మలాగా బొంకుతున్నారు అని చెప్పేసి
గాయపడినటువంటి ప్రజానీకంలో ఒక స్వచ్ఛందమైన తిరుగుబాటు వచ్చి ప్రజలంతా గుమిగూడి చుట్టుముట్టారు. అక్కడ తిరుగుబడిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఉన్న వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంటారు. ఏం జరుగుతుందని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి వచ్చారనమాట. అంటే ప్రజల్లోనే స్వచ్ఛందంగా, ఎందుకంటే నిత్యం తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నటువంటి ఇక్కడే విజయభాస్కర్ గారు ఒక నిమిషం, అక్కడ ప్రజలు అసహనంగా ఉన్నారు. ఒక నిమిషం విజయభాస్కర్ గారు వినాలి. ప్రజలు అసహనంగా ఉన్నారు, ప్రజలు తిరుగుబాటు చేశారు. అక్కడికి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలా? నాయకులు కూడా వారితో పాటు ఉండి దాడికి సిద్ధంగా ఉండాలా? ఏది చేస్తారు? కంట్రోల్ చేయబట్టే కదా ఇప్పుడంతా ప్రశాంత వాతావరణం నెలకొనేది. ఇప్పుడు అక్కడికి పోలీసులకు సమాచారం రావాలా, పోలీసు ఎంటర్ కావాలా, పోలీసు ఎంటర్ అయిన తర్వాత చెల్లా చెదురు చేశారు. పోలీసుల గురించి తర్వాత మాట్లాడదాం. పోలీసులు వచ్చారు, వారిని కారులోంచి వెళ్ళమని చెప్పారు, డ్రైవర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు జరుగుతున్నాయి. మీరు ఇంతకు ముందు 2 నిమిషాల ముందు చెప్పింది ఏంటంటే అక్కడ ప్రజలు అసహనం కోల్పోయారు, అది తెలుసుకున్న తర్వాత టీడీపీ నాయకులు వచ్చారు అని చెప్పి. నాయకులు వచ్చినట్టు కంట్రోల్ చేయాలి కదా అంటున్నా. టీడీపీ నాయకులు వచ్చి కంట్రోల్ చేయడానికే వచ్చారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చేలోపు ఇక్కడంతా కొంత ఇప్పుడు ముందుగానే రాడ్లు కర్రలు ఇవన్నీ కూడా పట్టుకొని ఉన్నారు, దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. ఈరోజు పోలీసులు వచ్చారు. పోలీసు వచ్చి అక్కడ మొత్తం జనాన్నంతా చెల్లా చెదురు చేయడం జరిగింది. అదే విధంగా జోగి రమేష్ శనివారం రోజు రిలీజ్ అయిన తర్వాత అరెస్ట్ నుంచి ఇక్కడతోనే ఆగిపోలేదు కదా, ఇంటి వరకు వెళ్ళారు దాడి చేయడానికి. విజయభాస్కర్ గారు స్కిప్ చేయొద్దు, రెచ్చగొట్టే విధంగా విజయభాస్కర్ గారు స్కిప్ చేయొద్దు. చెప్పాలంట మరలా దాడి చేస్తానన్నాడు. అంటే ఇది అరాజక ప్రభుత్వం కాదు. 5 సంవత్సరాల పాటు దౌర్జన్యాలు, దాడులతో, అక్రమ అరెస్టులే కాకుండా పోతే అవినీతితో, స్మగ్లింగ్ యాక్టివిటీస్, హవాలాతో, మనీ లాండరింగ్ తో రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా ప్రాథమిక హక్కులు హరించేసి నిర్బంధకాండ, ఆఖరికి ప్రెస్ ని, మీడియాని మొత్తాన్ని, ఎలక్ట్రానిక్ మీడియాని, ప్రింట్ మీడియాని అన్నింటినీ నిర్బంధించిన పరిస్థితుల్లో ప్రజలంతా అట్టుడిగిపోయిన నేపథ్యంలో 164 సీట్లు, 94% స్ట్రైక్ ఇచ్చినటువంటి వాళ్ళు మేము శాంతియుతంగా పరిపాలన సాగించి ఏ ప్రభుత్వంలో అయితే అభివృద్ధి కుంటుపడిందో ఆ అభివృద్ధిని చూపించాలని చెప్పేసి మేము ఇప్పటికే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన డెవలప్మెంట్, మీరు తీసుకొచ్చిన సంక్షేమం, ఇస్తున్నటువంటి సంక్షేమం, దీని గురించి మాట్లాడలేదు విజయభాస్కర్ గారు. ప్లీజ్ ఒక్కసారి వినండి. అక్కడ దాడి వరకు మాట్లాడారు, పోలీసులు కంట్రోల్ చేశారన్నారు, వెళ్ళారు. ఆయన వెళ్తూ కొన్ని మాటలు మాట్లాడడానికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను దొరలకుండా ఉండాల్సిన ఆ మాటలు దొరలాయి, నేను క్షమాపణ చెప్తున్నాను. కానీ ఆ హీట్ మూమెంట్ లో అక్కడ లేడీస్ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారో కూడా మీకు క్లియర్ కట్ గా తెలుసు, ఆ వీడియోలో క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి కూడా. అక్కడ నాయకులు ఎవరున్నారు, టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరున్నారు, మహిళలు ఎవరున్నారు, ఎవరెవరు దాడి చేస్తారు, ఏ విధంగా అటాక్ చేశారు అనేది మీకు తెలుసు విజయభాస్కర్ గారు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అనేది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చారు, అక్కడ పరిస్థితిని చూశారు, పోలీసుని ఆదేశించారు. పోలీసు మొత్తం అక్కడ గుమ్ముగుండంతా చల్లా చెదురు చేశారు పోలీసులు. చేయబట్టి అక్కడ ఎలాంటి ఘోర కృత్యాలు జరగకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఏం జరగలేదు. అంబట్రాంబాబు ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి, అంత ప్రశాంతంగా నడిచిందంటారు. ఆడియో విన్నారు కదా, రాంబాబు గారు కారులో కూర్చొని క్షమాపణ చెప్పడం ఈజీ, సారీ అనడం ఏముంది, 1 నిమిషంలో సారీ అనొచ్చు. బూతులు, మామూలు బూతులు. అది చంద్రబాబు నాయుడు గారు తల్లిని కూర్చి విజయభాస్కర్ గారు మాట్లాడడం తప్పే అని చెప్పారు. హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అనలేదు. కాకపోతే అక్కడ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు నాయకుడు కాబట్టి మాట్లాడాను అన్నారు, తప్పును అంగీకరించారు. తర్వాత కూడా జైల్లో పెడితే పెట్టుకొని నేనేమి ఎక్కడికి పారిపోవట్లేదు, బెయిల్ కూడా అప్లై చేయని చెప్పారు. 1 నిమిషం ప్లీజ్. అక్కడ కంట్రోల్ చేశామని చెప్తున్నారు, కంట్రోల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? అక్కడ ఇంటి దగ్గర ఎటువంటి దాడులు కానీ, లేదంటే కారు ధ్వంసం కానీ, ఇంటికి వెళ్ళడం కానీ ఇవేం జరగలేదంటారు. కంట్రోల్ చేయబట్టే కదా, అక్కడ ఏమి ఘోర కృత్యాలు ఏం జరగలేదు కదా. ఏం జరగలేదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని క్షేమంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, క్షేమంగా అక్కడ ఇడ్లీ దోశలు పెట్టారు, భోజనాలు పెరుగన్నం తెప్పించారు, నీట్ గా ఉంచారు. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలందరినీ, ఇప్పుడు జోగి రమేష్ నిన్న 11 మంది తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఇబ్రహీంపట్నంలో. మొత్తం 36 మంది మీద కేసులు నమోదు చేశారు, 11 మందిని రాత్రి అరెస్ట్ చేశారు.
పోతే తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి. అంటే తెలుగుదేశం వాళ్ళు ప్రజల్లో ఆగ్రహావేశాలు పెళ్ళుకి ప్రజలంతా గుమ్ముకూడి చుట్టుముట్టారని చెప్పి తెలిసి తెలుగుదేశం శ్రేణులు అక్కడికి వచ్చేస్తే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళంతా వచ్చేసి చెల్లాచెదురు చేసేసి తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ నిలబడిన తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రేక్షక స్థానంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. 30 నిమిషం విజయభాస్కర్ గారు. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. బిందు గారు హలో. ముందుగా హలో ఎస్ వెంకటరమణ గారు చెప్పండి మేడం. గతంలో మీరు అధికారంలో ఉన్నారు, అంతకుముందు కూటమి అధికారంలో ఉంది. కూటమిలో మళ్ళీ విచ్ఛిన్నం వచ్చినా ఏంటంటే పక్కన పెడదాం కొద్దిసేపు. 14 నుంచి 19 వరకు కూటమి అధికారంలో ఉంది. తర్వాత బీజేపీ విడిపోయింది, టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. మీరు గెలిచారు, 151 సీట్లు గెలిచారు. అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, పార్టీ ఆఫీసుల మీద దాడులు, కేసులు, ఆఖరికి అచ్చెన్నాయుడిని ఏ విధంగా తీసుకెళ్లారో, ఏ విధంగా తిప్పారో ఆనాటి పరిస్థితులు అందరికీ తెలిసినాయే. గతం కదా, ఎవరు మార్చలేనటువంటి సిచ్యువేషన్స్. భవిష్యత్ అంటే మనం అంచనా వేయలేం కానీ గతం అంటే అందరికీ తెలిసిందే కదా. ఆనాటి ప్రభుత్వంలో ఏం జరిగింది, టీడీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది, 19 to 24 మధ్యలో ఏం జరిగింది, ఎవరి మీద ఎన్ని కేసులు పట్టారు, ఏ విధంగా అరెస్టులు చేశారు, వచ్చి ఏ విధంగా తీసుకెళ్లారు అనేది అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు మళ్ళీ అది ఏంటి ఆ స్కిల్స్ కేసు లో ఏవైతే జరిగాయో అవినీతి ఆరోపణల మీద చేశారు తప్ప కానీ కక్షపూర్తిగా ఎవరిని చేసి ఇలాగా వచ్చింది. మేడం ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానం తాలూకా పవిత్రతని ఈరోజు కూటమి ప్రభుత్వం మంట గెలిపిందండి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని గాయపరిచిన సందర్భంగా ఏదైతే సిబిఐ సిట్ కానీ సిట్లో ఎక్కడా కూడా ఓకే ఆయన కార్లో వెళ్తూ మాట్లాడుతున్నారు. ఆయన కార్లో మా నాయకుడు కులదైవం వెంకటేశ్వర స్వామి. వాళ్ళ నాయకుడు ఒక్కరికి సంబంధించిన దేవుడేం కాదు కదండి విజయభాస్కర్ గారు. ఒక్క దేవుడికి ఒక్క మనిషికి సంబంధించిన దేవుడు కాదు కదా, మన రాష్ట్రానికి సంబంధించిన కాదు, పక్క రాష్ట్రం పక్క దేశాల నుంచి కూడా వస్తుంటారు తిరుపతికి. కేవలం మన రాష్ట్రంలోనే మనకి మాత్రమే, ఈ వ్యక్తులకు మాత్రమే అని చెప్పి వెంకన్నకి ఎక్కడ పరిమితులు లేవు, హద్దులు లేవు. అది అందరూ వేడుకునేవారు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ విషయం తెలిసిన తర్వాత చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, చాలా మంది నిరసనలు చేస్తారు, ఇవన్నీ చూసాం. విజయభాస్కర్ రెడ్డి గారు కోరుకుంటుంది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి, విఘాతం కలగకూడదు, ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ముందుకెళ్లాలని. డెవలప్మెంట్ గురించి తర్వాత మాట్లాడదాం. దాడులు జరుగుతుంటే ఎట్లా? ఈ రోజు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు నిరసన తెలియజేస్తున్నారు. ఈ విధంగా అంబటి ఇంటి మీద, జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేస్తున్నారు, ఏ విధంగా ఉంది అని చెప్పేసి గవర్నర్ కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది వైఎస్ఆర్సీపీ నాయకులు. చెప్పేది అర్థమైంది. మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వాళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి పోయి మా ప్రభుత్వాన్ని రద్దు చేయమన్నారు. మేము అధికారంలోకి వచ్చిన నెల రోజులు రాష్ట్రపతి పాలన రావాలన్నారు, మా ప్రభుత్వాన్ని రద్దు చేయమన్నారు. వాళ్ళు అధికారంలో బ్రతకలేరు, వాళ్ళకి అధికార కాంక్ష పోతే వాళ్ళ కేసులు మాఫీ చేయించుకోవాలా. వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ కేసులు నమోదవుతాయి, మరలా కొత్త శిక్షలు పడతాయి. ఉండే 18 సిబిఐ కేసులు మేడం. వెంకటరమణ గారు మీరు సిగ్నల్ కి వచ్చి మాట్లాడండి, సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడండి. కార్ లో ఉండి మాట్లాడుతున్నారు, సిగ్నల్ పూర్తిగా బ్రేక్ అవుతూ ఉంది, ప్లీజ్. ఓకే మేడం, సిగ్నల్ ఏరియాలో ఉన్నాను మేడం. చెప్పండి మేడం. దాడి జరిగింది, ఏ విధంగా జరిగిందో, ఎందుకు జరిగిందో మీరు చూసారు. దానికి కారణం ఏంటో చెప్తున్నారు. పోలీసులు వచ్చారు, ఆపారు, కానీ ప్రజలు ఆ మాటను తీసుకోలేకపోయారు. పోలీసులు అడ్డం పెట్టుకొని నిర్దాక్షిణ్యంగా ఒక ఎమ్మెల్యే వచ్చి నేను దాడి చేశాను చేతుల్లో కర్రలు పెట్టి రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతిని తీసుకొస్తే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉంటాయి, కక్షపూర్తంగా మారే అవకాశాలు కనపడతాయి. రాజకీయాలంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, ఆరోగ్యకరమైన. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీ అధినేత మన ముఖ్యమంత్రి, గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్పారు. ప్లీజ్, ఏం చెప్పారు ఆ రోజు నాడు? ప్రజలు ఉద్వేగంలో ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు, మేము ఆపదామనుకున్నా వారి యొక్క బాధతో దాడికి వెళ్ళారని చెప్పారు. మరి అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు రాంగ్. ఎప్పుడైనా రాంగే, కానీ దాన్ని అప్పుడు సపోర్ట్ చేశారుగా. ఎప్పుడు సపోర్ట్ కాదు, ఎప్పుడు ఎటువంటి దాడులు కూడా జరగకూడదు. మరి ముఖ్యంగా ఈ రోజు కూడా, ఈ రోజు ఏంటంటే ఈ రోజు
సిబిఐ సిట్ ఏదైతే ఇచ్చిందో ఇక్కడ కల్తీ జరగలేదని చెప్పి దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పేసి ఈ రోజు బోర్డులు వేసుకొని ఉంటే అక్కడికి వచ్చిన ఒక మహిళా లీడరు వాడిందండి. వెంకటరమణ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించి టీడీపీ నాయకులకు సంబంధించి ఎటువంటి ఫ్లెక్సీలు గానీ ఎటువంటి ఆరోపణలు గానీ చేయలేదా? ప్రశాంతంగా నడిచిందా? ఫ్లెక్సీ ఒకటి కూడా కనిపించలేదా ఆ రోజు నాడు? లేదు మేడం, ఎప్పుడు చేశారు? లేదంటారు. ఎక్కడ చేశారు? కాదు, ఇదిగో వీళ్ళలాగా ఏం చేయలేదు. వీళ్ళు చేస్తున్న పని ఈ రోజు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆ రోజు నాడు జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, కేసులు కావచ్చు, అరెస్టులు కావచ్చు. ఈ విధంగా చూడండి, వీరు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి దాడులు జరిగినాయో 5 సంవత్సరాలు అట్టుడికి పోయింది రాష్ట్రం. బొగ్గమంది అగ్గిగుణంగా మార్చారు. 5 సంవత్సరాలు రాష్ట్రం అట్టుడికి పోయింది. మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ఉందో మీ నాయకుడు మీరు చేస్తున్న పని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒకటే, ఏం లేదు, ఎవరికైనా సరే ఉంటది, రిటర్న్ ఉంటాయి, ఎక్కడికి పోవు. అలాంటి ఏం జరగకుండా ఉండవు. ఇప్పటికే చెప్తున్నాం, ఇప్పటికైనా సరే మీరందరూ కూడా గమనించుకొని మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మనం రాష్ట్ర ప్రజలకు కావాల్సిన నీడ్స్ ఏ విధంగా అందించాలని దాని మీద దృష్టి పెట్టాలి. ముందుగానే కావాలని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అంటున్నారు. దాడి గురించి కాదు, దానికి ముందు జరిగిన మాటల గురించి మాట్లాడదాం అంటున్నారు. వెంకటరమణ గారు, మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పి అంబటి రాంబాబు అంగీకరించారుగా. అనేమి నేను కరెక్ట్ గా మాట్లాడాలని అనలేదు కదా, ఆయన చెప్పారుగా, నేను స్లిప్ అయ్యాను, ఈ మాటలు అనకుండా ఉండాల్సింది చెప్పి తెలుగుదేశం మత కలహాలు పార్టీ, రౌడీజాలను చేసిన పార్టీ మాది. మత కలహాలను చేసిన పార్టీ ప్రపంచం అంతా తెలుసు. హైదరాబాద్ నగరం మత కలహాలతో అట్టుడికి పోయేది. కర్ఫ్యూ ఎప్పుడు వాతావరణం పొలిగించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి ఘన చరిత్ర ఉంది. రౌడీజాన్ని తొందరలో దొరికిన తెలుగుదేశం పార్టీ, పోతే అశాంతిని తెలుగుదేశం పార్టీ. మేము రాష్ట్రానికి నిరుద్యోగులందరికీ ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని చెప్పి, రాష్ట్రాన్ని పెంచాలని చెప్పేసి సంకల్పంతో ఉంటే ఎక్కడ పెరుగుతుందని చెప్పారు. మీరు యువతని క్యూజ్ చేస్తుంటే రాక్షసులు, యువతని క్యూజ్ చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్టుగా ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు. మీ రాక్షస గణాలు గమనిస్తున్నారు. శాంతిని గురించి మీరు మాట్లాడతారా? కానీ ఎక్కడ జరిగాయి? కనీసం మీరు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్టు మీ రాష్ట్ర సిట్లే చెప్పాయి. ఇక్కడ జంతు అవశేషాలు, క్రొవ్వులు గాని ఏదైతే ఉన్నాయో, వెంకటరమణ గారు, కొద్దిసేపు ఆ కల్తీ గురించి పక్కన పెడితే ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏదో వ్యవహారం తెరపైకి వస్తూ ఉంటుంది. దాని గురించి ప్రతిపక్షాలు, అధికార పక్షాలు విమర్శలు చేసుకుంటుంటాయి. వెంకటరమణ గారు ప్లీజ్ క్వశ్చన్ వినండి ప్లీజ్. విజయభాస్కర్ గారు ప్లీజ్, విజయభాస్కర్ గారు ప్లీజ్. ఇప్పటికైనా రాష్ట్రం ఎటువంటి దాడులు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు మళ్ళీ డిజిటల్ బుక్ అంటున్నారు, డిజిటల్ డైరీ అంటున్నారు, దాంట్లో అన్ని రాసుకున్నాం, వచ్చేసారి మేము ఇదే పరిస్థితి మళ్ళీ ఉంటుంది. గతంలో టీడీపీ ఏదైతే చేస్తుంది, ఇప్పుడు మళ్ళీ మీరు ఏదో చెప్తున్నారు, ఎవరిని వదిలిపెట్టాం, చట్టపరంగా వెళ్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? గతంలో ఇదే మీరు అధికారం ఉన్నప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తాము, ఇక్కడ ఏదైతే జరుగుతుందో దీన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా బదిలిస్తామని చెప్పారు. ఇదే వ్యవహారమా? ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికీ మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ చేస్తాం. ప్రజలు చూస్తూ ఉన్నారు. మేడం మా బిందు గారు, ఇప్పటికైనా సరే ఆశ అండి, మేడం ఆశ మేడం ఆశ గారు ఒకటే చెప్తారు. అంతే తప్ప కానీ ఇలాగ హత్యాకాండలు, దాడులు, దమనకాండలు జరిగితే రేపు రాబోయే కాలంలో పక్కన పెట్టే ఇచ్చిన హామీలు పక్కన పెట్టి ఇదే విధంగా మీరు చేస్తున్నా ఏదైతే ఆరోపణలు చేశారు, ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతు కొవ్వులు కలిశాయి, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్తే మీ సిట్లో ఏం చదువుకున్నారా? ఈ దాడులకు పెడతారని మళ్ళీ అదే విషయానికి వస్తున్నారు. దాడులకు సంబంధించి అది విచారణలో ఉంది కదా, సిట్ విచారణ తుది నివేదిక ఇచ్చిన దాని గురించి మాట్లాడదాం. జరిగిందా, జరగలేదా, ఏముంది, ఏ రసాయనాలు కలిసాయి, అసలు కలవకుండానే జరిగిందా అనేది మాట్లాడదాం. వెంకటరమణ గారు, దాడుల గురించి, రాష్ట్రంలో శాంతి గురించి మాట్లాడండి.
మాకే ఆరోపిస్తారు. మేము 5 సంవత్సరాల్లో మీ వల్ల ఏ ప్రజలైతే బాధపడ్డారో, ఏవైతే ఆరోపణలు చేసామో అవన్నీ మాకు చేస్తున్నారు మీరు. వెంకటరమణ గారు, భాష మార్చుకోకపోతే ఈ విధంగా ఉంటుంది, ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అంటున్నారు. భాషకు సంబంధించి ఏమంటారు? అక్కడి నుంచి కదా స్టార్ట్ అయింది. ఫ్లెక్సీ గురించి పక్కన పెట్టండి, కామెంట్స్ వచ్చిన తర్వాత ఇంకాస్త ఎంతో ఆశతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కానీ దాన్ని ఎక్కడా నిలుపుకోలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్ లేవు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య ఆరోగ్యం అంతా కుంటి పడిపోయింది. అదే వెంకటరమణ గారు, దాడుల గురించి మాట్లాడండి, భాష గురించి మాట్లాడండి. చేస్తే భాష మాట్లాడే విధానం, అధికారాన్ని పక్కన పెట్టి ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోబెడతారు. ఎప్పటికైనా సరే మనం రాజకీయాలు దాడులు చేస్తే మరి బాగోదు. అయినా సరే చేసినా సరే ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే ఉందో న్యాయపరంగా ఏదంటే శిక్షలు పడతాయో ఏమైంది? మీ ఉత్తర కుమార్ ప్రగల్భాలు మానుకోండి. వైనాట్ 175 లాగానే మీ పిల్లి శాపనార్థాలు గుట్లు తెగవు ఇక్కడ. మీరంతా 5 సంవత్సరాలు ఏ ప్రజలైతే అట్టుడిపోయారో, ఏ చేస్తున్నారు మీరు. వీటి గురించి కాదు, ప్రజలకు ఏం కావాలనే దాని గురించి ఆలోచించండి ప్లీజ్. ఫైనల్ గా విజయభాస్కర్ గారు, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది కాబట్టి, ఇటువంటి చర్యలు, ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోబోతున్నారా? ప్రజల నమ్మకం పెట్టే కదా మీకు 164 స్థానాలను ఇచ్చారు. అవును, మీరు అన్నది వాస్తవం. మా మీద అత్యంత విశ్వాసంతో మాకు మీరు అన్నట్టు 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన, అరాజక పరిపాలన రుచి చూసిన ప్రజలు, గాయపడిన ప్రజలు మాకు 164 సీట్లు ఇచ్చిన మాట వాస్తవం. పోతే మేము మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి లైఫ్ స్టైల్ చూడండి, మీరు పొలిటికల్ లైఫ్ స్టైల్. ఎప్పుడు శాంతిని కోరుకుంటాడు, అభివృద్ధిని కోరుకుంటాడు. అభివృద్ధి ఎలా చేయాలి? నిరుద్యోగ మన ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రైట్ గా చెప్తున్నది ఏంటి? వాళ్ళు ఓడిపోయిన అసహనంతో ఉన్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా కాకుండా చెప్తున్నప్పుడు కంట్రోల్ ఉండాల్సిన బాధ్యత ఎవరిది? విజయభాస్కర్ గారు, పరిపాలన సాగించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఈ వయసులో 17 గంటల పాటు 18 గంటల పాటు పనిచేస్తూ నిరంతరం అభివృద్ధి కోసం తపన పడుతున్నా. పోతే గాంధీవాదంతో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పరిపాలన సాగిస్తున్న ఆయన మీద నిబంధనలు మోపాల. వాళ్ళకి అధికారం ఇంకా అందదని చెప్పి అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా కొత్త రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చి ఈ రాష్ట్రాన్ని తగలబెట్టాలని చెప్పి ఉన్నారు వాళ్ళంతా. మీకు తెలుసు కదా విజయభాస్కర్, అదే పాయింట్ మీకు తెలుసు కదా, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించాలి, అహింస చెలరేగాలి అని చెప్పి వైసీపీ కుట్రలు పనుతుందని చెప్పి మీకు తెలిసినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదే కదా. మీకు ఆడే ఒక నాలెడ్జ్ ఉంది, ఆడే ఒక అవగాహన ఉంది, వైసీపీ నాయకులు చేస్తారని చెప్పి మీరు చెప్తున్నారు. వెంకటరమణ గారు, సడన్ గా వస్తారు, కంట్రోల్ చేసే లోపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తారు. కానీ భయపెట్టి మోసం చేసి జీవితకాలమే మోనోపోలీకి వెళ్తే రేపు జగన్మోహన్ రెడ్డికి ఫాలో ఒకటి ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే, ఏ దాడులు జరిగినా ఏ విధంగా ఉన్నా ప్రజలు చూస్తున్నారు. అంతిమంగా ప్రజా తీర్పే కీలకమైన విషయాన్ని గుర్తుంచుకుంటే కనుక మంచిది. ఇటువంటి దాడులు చేస్తూ ఉంటే, లేదంటే దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే కనుక ప్రజలే తీర్పిస్తూ ఉంటారు. ప్రజల తీర్పుని ఎవరు మనం స్వాగతించాల్సిందే తప్పనిసరిగా. కానీ దాడులు రిపీట్ చేస్తాము, మనం అధికారంలోకి వస్తాము, వచ్చినది చేస్తాము, లేదా మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం చేస్తామంటే కాదు. ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల శాంతికి సంబంధించి ఆలోచించాలి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనకు సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఎవరైతే దీనికి సంబంధించి దీంట్లో పార్టిసిపేట్ చేశారో, దీంట్లో ఉన్నారో, దాడులకు సంబంధించి వారి మీద యాక్షన్ తీసుకుంటాం, ఏ పార్టీకి సంబంధించారో చెప్పారు. ఇప్పటికే కేసులు కూడా నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ పడాలి. రాష్ట్రంలో ఎటువంటి శాంతి భద్రతకి విఘాతం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.